Hello children, welcome to Sandhya Tutorials. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3.1లోని క్వశ్చన్ నెంబర్ 5ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పాయింట్స్ ఆఫ్ ఈచ్ ప్లేయర్ స్కోర్డ్ ఇన్ 4 గేమ్స్. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఇందులో 3 ప్లేయర్స్ వాళ్ళు ఆడిన 4 గేమ్స్ యొక్క స్కోర్స్ అయితే లిస్ట్ చేశారు. ఓకే, ఒక్కొక్క ప్లేయర్ వచ్చేసి 4 గేమ్స్ ఆడారు అని చెప్తున్నారు. సో నా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, వాటిని ఇప్పుడు సాల్వ్ చేసేద్దాం. ఓకే, 5th వన్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద మీన్ టు డిటర్మైన్ ఏజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ స్కోర్డ్ పర్ గేమ్. ఓకే, సో వీళ్ళు మీన్ ఆఫ్ ప్లేయర్ ఏ కనుక్కోమని చెప్తున్నారు. ఓకే, సో మనకి మీన్ ఫార్ములా తెలుసు కదా. మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి? స్కోర్స్ కదా. సో సమ్ ఆఫ్ స్కోర్స్ బై ఏ, మనం కనుక్కుంటుంది ప్లేయర్ ఏ యొక్క మీన్ కాబట్టి సమ్ ఆఫ్ స్కోర్స్ ఏ యొక్క స్కోర్స్ మాత్రమే మనం సమ్ చేయాలి బై టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్లేడ్ బై ఏ. ఏ ఎన్ని గేమ్స్ ఆడాడో వాటిని మనం ఇక్కడ డినామినేటర్లో వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ స్కోర్స్ బై ఏ అంటే ఏ యొక్క స్కోర్స్ అన్ని ఇక్కడ మనం సమ్ చేసేద్దాం. ఏ యొక్క స్కోర్స్ ఏంటి? 14 + 16 + 10 + 10 అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్లేడ్ బై ఏ. ఎన్ని గేమ్స్ ప్లే చేశారు ఏ ప్లేయర్ ఏ? 1 2 3 4 కదా. సో 4 గేమ్స్ ప్లేయర్ ఏ ఆడాడు. సో డినామినేటర్లో 4 వేసేసుకోవాలి, న్యూమరేటర్ని సమ్ చేసేద్దాం. 14 + 16 becomes 30, 40, 50. సో 50 అపాన్ 4 వచ్చేసింది మనకు. సో దీన్ని కనుక మనం డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ మనం డివిజన్ చేసేద్దాం. 4 ones 4. ఓకే, 1 రిమైన్స్, 0 కిందకు వచ్చేస్తుంది. అండ్ అగైన్ 4 2s 8, 10 - 8 becomes 2. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 0 comes here. నెక్స్ట్ 4 5s 20. సో వాట్స్ ద ఆన్సర్? 12.5. సో మీన్ ఆఫ్ ప్లేయర్ ఏ వచ్చేసి మనకు 12.5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ బిట్ ఇన్ ద సేమ్ 5th one. టు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్ గేమ్ ఫర్ సి, వుడ్ యూ డివైడ్ ద టోటల్ పాయింట్స్ బై 3 ఆర్ బై 4 అండ్ వై? ఓకే, ఇక్కడ సి అనే ప్లేయర్ ఎన్ని గేమ్స్ ఆడాడో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ గేమ్ 3లో వచ్చేసి డిడ్ నాట్ ప్లే అని చెప్పి ఇచ్చారు కదా. అంటే సి అనే ప్లేయర్ జస్ట్ 3 గేమ్స్ మాత్రమే ఆడాడు. 4 గేమ్స్, 4th గేమ్ థర్డ్ గేమ్ అతను ఆడలేదు కదా. కానీ మనం మీన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ స్కోర్స్ బై సి బై టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ వేయాలి కదా. సో ఇక్కడ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఆఫ్ స్కోర్స్ బై సి బై టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్లేడ్ బై సి. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ వేస్తాం కదా, అది వచ్చేసి 3 అని వేయాలా లేదా 4 అని వేయాలా అని అడుగుతున్నారు. అంటే సి ఎన్ని గేమ్స్ ఆడాడు? ప్లేయర్ సి ఇక్కడ మనం చూసుకుంటే 1 2 3 గేమ్స్ మాత్రమే ఆడాడు కాబట్టి మనము దేంతో డివైడ్ చేయాలి? మనం కింద వచ్చేసి మనం 3 అని వేసుకోవాలి, 4 అని వేసుకోకూడదు కదా. సో 3 వేసుకోవాలి. పైన వచ్చేసి అతని సమ్ ఆఫ్ స్కోర్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. బట్ ఇది చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఫార్ములా వేసి చూపిస్తున్నాను. జస్ట్ మనం ఇక్కడ ఒక నోట్ రాస్తే సరిపోతుంది. ఏమని రాయాలి అంటే we should divide
the total points by 3. ఎందుకు? because player C played only 3 games కదా. ఆ సి అనే ప్లేయర్ జస్ట్ 3 గేమ్స్ మాత్రమే ఆడాడు కాబట్టి మనము న్యూమరేటర్లో 3 అని వేసుకోవాలి, 4 అని వేసుకోకూడదు. ఓకే, ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్ ఇన్ ద సేమ్ 5th క్వశ్చన్. B played in all 4 games. How would you find the mean? ఓకే, B అనే ప్లేయర్ వచ్చేసి అన్ని గేమ్స్ ఆడాడు కదా. సో ఈ ప్లేయర్ యొక్క మీన్ని ఎలా కనుక్కుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో సేమ్ ఫస్ట్ బిట్ లాగే ప్లేయర్ ఏ యొక్క మీన్ ఎలాగైతే కనుక్కున్నామో ఇది కూడా అలాగే కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనం మీన్ కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ గేమ్స్, సమ్ ఆఫ్ స్కోర్స్ కదా. ఇతను ఎన్ని స్కోర్స్ అయితే చేశాడో వాటి సమ్ ఇక్కడ మనం వేసుకోవాలి. బి ఎన్ని స్కోర్స్ చేశాడు? 0, 8, 6, 4 కదా. సో దీని సమ్మేషన్ మనం ఇక్కడ రాసేసుకుందాం. నెక్స్ట్ డివైడెడ్ బై అతను ఆడిన గేమ్స్. అతను ఎన్ని గేమ్స్ ఆడాడు? 4 గేమ్స్ ఆడాడు కదా. సో డివైడెడ్ బై 4 వచ్చేస్తుంది. ఓకే, సో 8 + 6 becomes 14 + 4 becomes 18 upon 4. సో 18 డివైడెడ్ బై 4 మనం ఇక్కడ చేసేద్దాం. ఏమొస్తుంది? 4 4 16 కదా. నెక్స్ట్ 18 - 16 gives 2 as the నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 0 comes here. నెక్స్ట్ 4 5 20. సో వాట్స్ ద ఆన్సర్? 4.5. ఓకే, సో 4.5 is the mean of the player B. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 4th bit. Who is the best performer? సో బెస్ట్ పర్ఫార్మర్ అని తెలియాలి అని అంటే వీళ్ళ అన్ని ముగ్గురు ప్లేయర్స్ యొక్క మీన్స్ అనేవి మనకు తెలియాలి. ఓకే, టు ఫైండ్ ద బెస్ట్ ప్లేయర్, బెస్ట్ performer, we should know the means of all the players. Okay, so ఇప్పుడు మీన్ ఆఫ్ ఏ ఎంత మనం క్యాల్కులేట్ చేసేసాం కదా. ఇక్కడ ఫస్ట్ బీట్లో మీన్ ఆఫ్ ఏ ఎంత? 12.5. సో అది ఇక్కడ రాసేసుకుందాం. నెక్స్ట్ మీన్ ఆఫ్ బి ఎంత? ఇక్కడ చేసేసాం కదా ఆల్రెడీ. సో 4.5. నెక్స్ట్ మీన్ ఆఫ్ సి. ఇది చేయాలంటే మనము సి యొక్క స్కోర్స్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది కదా. మీన్ ఆఫ్ సి మనం చేయాలి. సో మీన్ ఆఫ్ సి చేయాలి అని అంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ స్కోర్స్, సి ఎన్నైతే స్కోర్ చేశాడో ఆ స్కోర్ ఇక్కడ సమ్మేషన్ చేయాలి అపాన్ అతను ఆడిన గేమ్స్. ఇతను ఎన్ని ఆడాడు? సి జస్ట్ 3నే ఆడాడు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. సో ఇదే ఇక్కడ రిపీటెడ్గా మళ్ళీ వేసుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ చేసేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, సో వాట్ ఇట్ బికమ్స్? 11 + 8 becomes 19. 19 + 13 becomes 32, right, upon 3. సో ఈ 32/3ని మనం డివైడ్ చేసేద్దాం ఇక్కడ. సో 32 divided by 3. 3 1s 3, 0, 2 comes down. 3 టేబుల్లో 2 ఉండదు కాబట్టి 0 వేసుకోవాలి. 3 0 0 అండ్ 2 - 0 2. ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి సో దట్ ఇక్కడ 0 యాడ్ అవుతుంది. ఓకే, 3 6 18. ఓకే, సో 20 - 18 gives 2. మళ్ళీ 0 అంటే ఇలాగా రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. సో ఇక్కడ మనము ఈ ఆన్సర్ రాసేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 10.66. అంటే ఇప్పుడు మనకు
మీ ఏ యొక్క మీన్ తెలిసింది 12.5, బి యొక్క మీన్ తెలిసింది, అలాగే సి యొక్క మీన్. సో మూడిట్లో ఏది హయ్యర్ ఉంది? ఏ యొక్క మీన్ ఎక్కువ ఉంది కదా. 12.5 ఇస్ ద హయ్యర్ దాన్ 4.5 అండ్ 10.66. అంటే వీళ్ళ మీన్స్ని బేస్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మర్ అని ఎవరు అని చెప్పాలి అని అంటే కనుక మనం ఏ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీన్ ఆఫ్ ఏ అన్నది ఎక్కువ ఉంది కంపేర్ టు బి అండ్ సి. ఓకే, దేర్ ఫోర్ ఏ ఈజ్ ద best performer. Okay, so this is the end of the 5th question. Next we'll move to the 6th question in the same 3.1 exercise.